ఆంధ్రప్రదేశ్లో కాలేజీ పరిసరాల్లో గంజాయి విక్రయాలు పెరుగుతున్నాయనే ఆందోళనకరణ పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బొబ్బిలి మండలం కోమటపల్లి ప్రాంతంలో కాలేజీ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జరుగుతున్న ఘటన బయటపడింది. ఈ వ్యవహారంలో పోలీసులు మొత్తం 11 మందిపై కేసులు నమోదు చేశారు. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగుకొచ్చాయి. గంజాయి విక్రయాలు చేస్తున్న ముఠాలో ఒక మైనర్ బాలుడు, 7గురు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కాలేజీ పరిసరాల్లోనే విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి సరఫరా చేస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఇక చిన్న వయసులోనే మాదక ద్రవ్యాల బారిన పడుతున్న విద్యార్థుల పరిస్థితి తల్లిదండ్రులను తీవ్రంగా కలవరపెడుతుంది. స్థానికులు మరియు తల్లిదండ్రుల సమాచారం మేరకు పోలీసులు దాడులు నిర్వహించగా గంజాయి విక్రయాల వ్యవహారం బయటపడింది. అయితే కాలేజీకి వెళ్లే విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని కొందరు వ్యక్తులు గంజాయి అమ్మకాలు నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థులను అలవాటు పడేలా చేసి తర్వాత వారినే సరఫరాదారులుగా వినియోగిస్తున్నట్లు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన వెలుగులోకి రావడంతో పిల్లల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని తల్లిదండ్రులు గగ్గోలు పెడుతున్నారు. కాలేజీలకు చదువుకోవడానికి వెళ్లే పిల్లలు గంజాయి వంటి మాదక ద్రవ్యాలకు బానిసలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడం వల్ల వారి చదువు, ఆరోగ్యం మరియు భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్తున్నారు. కాలేజీ పరిసరాల్లో గంజాయి విక్రయాలను పూర్తిగా అరికట్టాలని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొని విద్యార్థులను మాదక ద్రవ్యాల నుంచి రక్షించాలని విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. కాలేజీల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి విక్రయాలను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు తల్లిదండ్రులు. స్థానిక ప్రజలు కూడా ఈ అంశంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కాలేజీలు ఉన్న ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు జరగడం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. ఇలాంటి కార్యకలాపాలు కొనసాగితే యువత తప్పుదోవ పట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. అయితే గంజాయి సరఫరా చేస్తున్న ప్రధాన నిందితులను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మరికొందరిపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం వచ్చింది. ఈ ఘటనతో మరోసారి ఆంధ్రప్రదేశ్లో విద్యా సంస్థల పరిసరాల్లో గంజాయి విక్రయాల సమస్య తీవ్రంగా ఉందన్న విషయం స్పష్టమైంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు మరియు అక్కడ స్థానిక ప్రజలు కోరుతున్నారు.